హలో అండి, వెల్కమ్ టు మైనాస్ కిచెన్. ఇవాళ నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి, స్టఫ్డ్ కాకరకాయ. దీనికోసం 3 పెద్ద సైజు కాకరకాయలను పీల్ ఆఫ్ చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని దాని లోపల ఉన్న గుజ్జునంతటినీ తీసేసి ఉప్పు పసుపు వేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిండేసి ఈ ఆయిల్లో వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోపు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, గుప్పెడు పుట్నాల్ని, 3 టీ స్పూన్ల కొబ్బరి పొడిని వేస్తున్నాను. ఈ కొబ్బరి పొడిలో నేను ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కారం, ఉప్పు వేసి రెడీగా పెట్టుకుంటానండి. ఏవైనా ఫ్రై కర్రీస్ ఉన్నప్పుడు ఇది యాడ్ చేసుకుంటాను. ఇందులో మీకు రుచి సరిపడా కారం, ఉప్పు, నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న కాకరకాయలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టఫ్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఈ కాకరకాయ ముక్కలన్నిటిని అందులో వేసి మిగిలిన పేస్ట్ని కూడా అందులోనే యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలండి. ఇలా కాకరకాయ ఫ్రై అయిన తర్వాత చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే భలేగా ఉంటుంది. నచ్చిందా? ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe my channel.